మా ఊరు అటవీకి అంచున ఉన్న చిన్న గ్రామం. పగలు ప్రశాంతం, రాత్రి మాత్రం చీకటిలో పులులు, నక్కలే కాదు, ఒక దెయ్యం ఉందని అందరూ చెబుతారు. ఆ దెయ్యం పగలు కనిపించదు, కాని అర్ధరాత్రి 12 అయినాక వంకర గాలి వీచిన వెంటనే చెట్లమీద కూర్చుని ఓ విచిత్రమైన నవ్వు వినిపిస్తుందని కబురు. గ్రామంలో రాము అనే ధైర్యవంతుడు ఉండేవాడు. అతను ఏదైనా భయపడేవాడు కాదు. దెయ్యాలేంట్రా, మనుషులు చెప్పుకునే అబద్ధాలు అంటూ నవ్వుటుండేవాడు. కాని గ్రామ పెద్దలు చెప్పిన మాటలు మాత్రం లెక్క పెట్టేవాడు కాదు. ఒకరోజు రాత్రి గ్రామ పెద్దల ఇంట్లో సమావేశం జరిగింది. వరిమిల్లికి వెళుతున్నారట రాత్రి. జాగ్రత్తగా పోరా, రహదారిలో చెట్ల దగ్గర ఆగవద్దు అని హెచ్చరించారు. రాము మాత్రం ఛాతీ మోసుకుంటూ, దెయ్యాన్ని చూస్తేనే నేను పరిగెడతా అన్నాడు. రాము బండిపైన వరిబస్తాలు ఎత్తుకుని రాత్రి ప్రయాణమయ్యాడు. అర్ధరాత్రికి దగ్గరగా గాలి మోగింది. చీకటి మరింత గాఢమైంది. రోడ్డు పక్కన పెద్ద బనియాన్ చెట్టు. అకస్మాత్తుగా ఒక తెల్లని అల్లిక వీడినట్లుగా ఒక రూపం కింద దిగింది. పొడవాటి జుట్టు, ఎర్రని కళ్ళు, కాళ్ళు నేలను తాకనట్టుగా. రాము గుండె గుబులు. కాని ధైర్యంగా అడిగాడు, నువ్వెవడ్రా, ఎవరు బిడ్డివి అని. దెయ్యం నెమ్మదిగా దగ్గరకొచ్చింది. నేను ఈ మా ఊరి కాపలాదారి. నన్ను చూసి ఎందుకు భయపడడం లేదు అని తెగ ఆశ్చర్యంగా అడిగింది. రాము నవ్వేశాడు. నీకు అంతేనా పని, జనాలను భయపెట్టడం? పని ఉద్యోగం ఏమీ లేవా? ఆ మాట విన్న దెయ్యం అవాక్కయింది. నాకు కూడా ఒక జీవితముండేది. అప్పట్లో ఈ గ్రామం కోసం ప్రాణాలిచ్చా. ఇప్పుడు నాకు తోడు ఎవ్వరూ లేరు. అందుకే ఎవరైనా వస్తే మాట్లాడాలని. కాని అందరూ నన్ను చూసి భయపడిపోతున్నారు. దెయ్యం ఒంటరిగా ఏడవడం చూసి రాము మనసు కదిలింది. అలా అయితే మా గ్రామానికి రా, నేను చెబుతా అందరికీ నువ్వు మంచి దెయ్యమని అన్నాడు. అప్పటినుంచి దెయ్యం రాత్రిళ్ళు రాము తోడుగా వరికాపు చూసేది. పొలాల్లో ఎవరైనా పండ్లను దొంగిలించడానికి వస్తే అది విచిత్రంగా నవ్వి భయపెట్టి తరిమేస్తుంది. క్రమంగా గ్రామస్తులు కూడా దానికి అలవాటు పడ్డారు. ఒకసారి పండుగ రాత్రి గ్రామంలో లైట్లు ఆరిపోయాయి. పిల్లలు భయపడ్డారు. దెయ్యం చెట్లమీద వెలుగులు వెలిగిస్తూ అందరికీ ఆప్యాయంగా కనిపించింది. పిల్లలు ఉత్సాహంగా దాని వెంట పరుగులు తీశారు. పెద్దలు కూడా ఇది మన గ్రామ రక్షకుడే అని గౌరవించడం మొదలుపెట్టారు. అలా భయం మీద ప్రేమ గెలిచింది. ఒంటరితనం మీద స్నేహం గెలిచింది. మా ఊరి దెయ్యం ఇకపై దెయ్యం కాదు, అది మనమందరం నమ్మే స్నేహితుడు. రాత్రి చీకటిలో కూడా నవ్వు వెలిగించగల మా గ్రామ దీపం.